భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య 3 వన్డేల సిరీస్ ఈ నెల 11 నుంచి ప్రారంభం కానుంది. వడోదర ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరగనున్న తొలి మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దక్షిణాఫ్రికా పర్యటన తర్వాత స్వదేశంలో కివీస్ తో తలపడేందుకు టీమిండియా సర్వం సిద్ధమైంది. కాగా టీమిండియా బ్యాటింగ్ లైనప్ లో కీలక ఆటగాడు 4వ స్థానంలో నమ్మదగ్గ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ గాయం నుంచి కోలుకొని జట్టులోకి తిరిగి వచ్చాడు. ఈ సిరీస్ లో తను వైస్ కెప్టెన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా శుభమన్ గిల్ జట్టును నడిపించనున్నాడు. ఇక రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాల రాకతో బ్యాటింగ్ విభాగం ఎంతో పటిష్టంగా కనిపిస్తుంది. భారత పిచ్చును దృష్టిలో ఉంచుకొని టీమిండియా 3 స్పిన్నర్లు జడేజా, సుందర్, కుల్దీప్ యాదవ్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. పేస్ భాగంలో మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్ ప్రధాన అస్త్రాలుగా ఉండనున్నారు. ఇక న్యూజిలాండ్ జట్టు మైకిల్ బ్రేవిస్ నాయకత్వంలో భారత్ లో పర్యటిస్తుంది. వాళ్ళు 15 మంది సభ్యుల జట్టులో 5 బ్యాటర్లు, 5 ఆల్రౌండర్లు అలాగే 5 బౌలర్లతో సమతూకంగా ఎంపిక చేశారు. భారత మూలాలున్న యువ స్పిన్నర్ ఆదిత్య అశోక్ ఈ సిరీస్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు. ఇక డెవాన్ కాన్వే, డారెల్ మిచెల్ వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు జట్టుకు వెన్నెముకగా ఉన్నారు. ఇక ఈ మధ్య విజయ్ హజారే ట్రోఫీలో మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మంచి ఫామ్ అందుకొని న్యూజిలాండ్ కు సవాల్ విసురుతున్నాడు. ఒకవేళ ఆరంభంలో త్వరగా వికెట్లను కోల్పోతే మిడిల్ లో నేనున్నానంటూ చెప్పకనే చెబుతున్నాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత విజయ్ హజారే ట్రోఫీలో తొలి ఇన్నింగ్స్ లో అయ్యర్ ఆకట్టుకోవడంతో సెలక్షన్ కమిటీ ఊపిరి పీల్చుకుంది. మంగళవారం హిమాచల్ ప్రదేశ్ తో జరిగిన మ్యాచ్ లో తనదైన శైలిలో బౌండరీలు కొడుతూ కేవలం 36 బంతుల్లోని అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా అయ్యర్ 53 బంతులు ఎదుర్కొని 10 4లు 3 సిక్సర్ల సహాయంతో 82 పరుగులు చేశాడు. దెబ్బకు అదిరిపోయే కంబ్యాక్ అందుకున్నాడు. దీంతో 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ముందు అయ్యర్ ఫామ్ అందుకోవడంతో ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.